సిర్పూర్ కాగజ్ నగర్ లో పర్యటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జాతీయ రహదారి 363ని జాతికి అంకితం చేశారు. జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నామని వెల్లడించారు నితిన్ గడ్కరీ. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర మంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड. अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए. तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई. अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहाँ के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे. ये विश्वास मैं आप सबको देना चाहता हूं. మోదీ నాయకత్వంలో జాతీయ రహదారుల విస్తరణ శరవేగంగా జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామని తెలిపారు. రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లకు మించి జాతీయ రహదారులను విస్తరించామని వెల్లడించారు. రోడ్ల అభివృద్ధితో ప్రమాదాలు తగ్గుతాయన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు రైలు ఉండేది కాదు. ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.